ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. వైసీపీ నేతల గుండాయిజానికి మచిలీపట్నం అట్టుడికిపోతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు మరియు అతని అనుచరులు విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై దాడి చేశారు. స్థానిక విశ్వబ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు కర్రి మహేష్ ఇంటి ముందు బాణాసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడి వారిని ఆటంకపరిచారు. అప్పుడు కర్రి మహేష్ కుటుంబ సభ్యులు ఇదేంటని ప్రశ్నించినందుకు పేర్ని కిట్టు అతని అనుచరులు మహేష్ ఇంటిలోకి చొరబడి ఆడవాళ్లపై అనుచితంగా ప్రవర్తించారు. భార్య హేమలత, కుమారుడు సాయికృష్ణ రామబ్రహ్మం, కుటుంబ సభ్యులు గోకుల్ నాగబాబులపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై మచిలీపట్నం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, కార్యకర్తలు తదితరులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు ఒగ్గుమన్నాయి. మహేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించాయి. ఇంటి మొత్తం అద్దాలు కిద్దాలు పగలగొట్టి చిన్న పిల్లలు కూడా చూడకుండా కొడతారా? ఈ అధికారులు చూసుకొని కొడతారు సార్. ఇంకా రాజకీయం వెళ్ళాలి. ఈ అరాజకీయం అంతేనా? వీళ్ళు చేసే ఇది గోడాయేసానికి వీళ్ళ వెనకాల జనాలు ఉన్నారని కారు ఉందని సేంటమ్మకాయ జనాలు తెచ్చి కొడతారా? మా పెద్దల్ని మా అత్త మేము లేవు వెళ్ళగల ఎలా బాధ్యత ఎలా బాధ్యత బాబు ఇదే సార్, ఇదే ఇలా అరాచకం. మా ఆవిడ ఏం చేస్తుందంటే నేను పెళ్లి చేసుకున్న మా ఆవిడ ఒక్కసారి కూడా టచ్ చేయాలి. ఇప్పుడే ఇలా చేశారండి, రేపు దేనికైనా తెగిస్తారుగా, దేనికైనా తెగిస్తారుగా. అసలు మాకు రక్షణ ఏంటి? మరి నా భర్తకి నా పిల్లకి రక్షణ ఏంటి? దేనికైనా తెగిస్తారా లేదా చెప్పండి. మగవాళ్ళు లేనప్పుడు బయటికి రండి అంటే అదే ఎందుకు వచ్చేసారండి దౌర్జన్యంగా ఎలా పడగొట్టి అద్దాలు పగలగొట్టి ఇదే రాజకీయం అంటే ఒకళ్ళు కొట్టి సంపుతా సార్. సంపుతా అన్నాడనే ఆనాడే అన్నాడు. ఆ పేరు నాని గారు ఈ నాడిగా చేపించాడు. చంపేసి పుణ్యం కట్టుకుంటారు అంతే. ఈ సందర్భంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 38వ వార్డులో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికారత కమిటీ కన్వీనర్ బ్రహ్మశ్రీ గోడి నరసింహాచారి అధ్యక్షతన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కర్రి మహేష్ కుటుంబంపై జరిగిన దాడిని ఖండించారు. ఈ సమావేశంలో విశాఖనగర స్వర్ణకార సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ ముదపాక రవి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ పెదపూడి బ్రహ్మాజీ, కోశాధికారి బ్రహ్మశ్రీ ఇన్ని ప్రకాష్, స్వర్ణకార సంఘ సీనియర్ నాయకులు బ్రహ్మశ్రీ కుప్పిలిమణి, రాష్ట్ర స్వర్ణకార సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మశ్రీ పక్కి కొండబాబు మరియు సంఘ పెద్దలు బ్రహ్మశ్రీ పెదగాడ గోపి, బ్రహ్మశ్రీ చెప్పాడ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికారత కమిటీ కన్వీనర్ బ్రహ్మశ్రీ గోడి నరసింహాచారి మీడియాతో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి. నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సాధికారత కమిటీ కన్వీనర్ని. నిన్న జరిగినటువంటి విశ్వబ్రాహ్మణుల మీద మచిలీపట్నంలో కర్రి సతీష్, కర్రి మహేష్ అనేటువంటి ఆ విశ్వబ్రాహ్మణ కుటుంబం మీద దాడి వైసీపీ మూకలు దాడి చేశారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణులందరూ యావత్తు కూడా ఈ విషయంపై తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే విశ్వబ్రాహ్మణుల కాలనీలోకి వెళ్ళి ఆ కర్రి సతీష్ అనేటువంటి వ్యక్తి మీద దౌర్జన్యం చేయడం, కర్రి మహేష్ మీద దౌర్జన్యం చేయడం, వారి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగడం, వారి ఇంటి ముందే మందుగుండు సామాను కాల్చడం అనేది ఎందుకో అడిగారని వాళ్ళని విధంగా ఇబ్బంది పెట్టి జంజం కూడా తెంపి, అరే జంజం వేసుకున్నవాడు నీకెందుకురా రాజకీయం అని వాళ్ళు అంటున్నారంటే, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజం వేళ అనేటువంటి నానుడు ఇతను తెలియదేమో. మేము ఒకటే ఖండిస్తున్నాం.
ఎట్టి పరిస్థితుల్లో బ్రాహ్మణులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, దీన్ని ఖండించాలి. బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, పద్మశాలి కూడా జంచి వేసుకున్నటువంటి వాళ్ళు. ఎందుకు మీరు జంచి వేసుకున్నటువంటి వ్యక్తుల్ని మీరు టార్గెట్ చేశారు? ఎందుకు మీరు ఖండించలేకపోతున్నారు? ఎందుకు మీరు దీనిపై మీరు ఈ వైసీపీ మోకలకి సరైనటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారు? కనీసం మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన కార్యక్రమం చేపడతాం. వాళ్ళ మీద కేసు నమోదు చేసి వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబానికి మేము ఎప్పుడూ కూటమి అభ్యర్థులు అందరూ కూడా అండదండలుగా ఉంటాం. విశ్వ బ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీతో ఉన్నారని యావత్ రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణులు అందరూ సుమారు 15 నుంచి 20 లక్షల జనం విశ్వ బ్రాహ్మణులు బీసీ కులానికి సంబంధించినటువంటి మేము మీకు అంత అనువుగా కనిపిస్తున్నామా? మొదటి నుంచి కూడా మా విశ్వ బ్రాహ్మణులు టార్గెట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. కార్పొరేషన్ ఇచ్చి ఒక దిష్టి బొమ్మల్లా కూర్చోబెట్టింది తప్ప పనిముట్లు ఇవ్వలేదు, లోన్ ఇవ్వలేదు. మీకు ఎమ్మెల్సీ ఇస్తారని ఎమ్మెల్సీ కూడా మోసం చేసి మమ్మల్ని దగా చేసింది ఎవరైనా ఉన్నారంటే ఇది వైసీపీ జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా మళ్ళీ మీదను తిరగబడి కుటుంబాన్ని కూడా భయభ్రాంతులు చేసి ఆ రోజు సలీం కుటుంబం ఎలాగైతే ఆక్రాంతులతో చనిపోయారో అలాగే విశ్వబ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా చనిపోవాలి, వీళ్ళు టీడీపీకి మద్దతుని ఇవ్వకూడదు అనే ఒక కుట్రతో ఈ దాడులు జరిగాయి. ఈ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా దీనిపై ఖండించాలి. అదే కాకుండా మేము ఇంకోటి చెప్తున్నాం, ఇమ్మీడియట్గా దాని మీద కేసు నమోదు చేయండి. సాక్షాత్తు బీసీ మంత్రి, మా మాజీ మంత్రి మరియు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంబంధించిన కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దోవరపు రామారావు గారు కూడా వెళ్ళి దీన్ని ఖండించి అక్కడ ధర్నా చేశారు. అయినా పోలీసు వ్యవస్థ మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏమిటిది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అరాచక ప్రభుత్వంలో ఉన్నామా? మీరు అర్థం చేసుకొని విశ్వ బ్రాహ్మణులకు ఇప్పటికే పనులు లేక, పాటలు లేక, స్వర్ణకారులు, వడ్రంగులు అందరూ కూడా రోడ్ల మీద పడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాగ మీదకెళ్ళి జడ్జిని తెప్పించి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా బయటికి లాగి, ఏమిరా మీరు తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు పలుకుతున్నారు, వైసీపీకి మీరు అంటే తమాషాలుగా ఉందా, మీరు అంత చూస్తామని వాళ్ళని వార్నింగ్ ఇచ్చారంటే ఆ కుటుంబానికి ఏదైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులందరూ కూడా ఇవాళ రూపో వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎస్పీ గారు కలిసి మేము వారికి అండదండలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, కర్రీ మహేష్ గారు మీకు ఎప్పుడూ మేము జాతి తరఫున అండదండలు అందిస్తాం, మీరేమీ భయపడక్కర్లేదు. మీరు దయచేసి తెలుగుదేశం పార్టీకి ఒక్క 15 రోజులు అండదండలు అందించండి. మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైసీపీ నాయకులందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీకు ఇంకా గడువు చెల్లింది. మీరు చెల్లని రూపాయితో సమానం. ఒక 10 రోజుల తర్వాత మీరు చెల్లని రూపాయితో సమానం. మీరు హద్దులు దాటుతున్నారు. హద్దులు దాటద్దు. అందరూ రాజకీయం చేద్దాం, అందరూ రాజకీయంగా రాజ్యాంగపరంగా చేద్దాం. ప్రజా సేవ చేయడానికి ఇందులో వచ్చాం, కానీ ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి, ప్రజల ఆస్తిపాస్తులు లాక్కోవడానికి, కుటుంబాల్ని అన్యక్రాంతంగా రోడ్డును పడేయడానికి కాదు. ఎప్పుడు ఇన్ని 40 సంవత్సరాల జీవిత చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచకం ఎప్పుడు జరగలేదు. దయచేసి ప్రజలందరూ గమనించాలా, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలా, ఈ కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలిపించమని మా విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ మరొకసారి తెలియజేస్తూ, వైసీపీ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మహిళలకు అన్ని విధాల రక్షణ ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కానీ సాక్షాత్తు వైసీపీ నాయకులే మహిళలపై దాడి చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సాక్షాత్తు పద్మ ఎవరు ఆవిడ మహిళా కమిషన్ ఏది ఆవిడ ఎక్కడుందండి? మహిళల మీద దాడి జరుగుతున్నప్పుడు దిశ పోలీస్ స్టేషన్ పెట్టారు. మహిళలకు ఎక్కడ ఏం జరుగుతుందండి? దిశ పోలీస్ స్టేషన్కి 100 సార్లు తిరిగితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయట్లేదు. ఒకవేళ ఎవరి రికమెండేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే కనీసం అది కేసు కూడా పుట్టపోకుండా, కోర్టుకు రాకుండా, న్యాయస్థానం రాకుండా మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక మహిళలకి పక్షపాతి అనడానికి అతనికి గల కారణం ఏంటి? అసలు ఏ విధంగా మహిళలకు న్యాయం చేశారు చెప్పాలండి? పలానా విధంగా న్యాయం చేశారని. కాకపోతే డ్వాక్రా మహిళల్ని ఒక సుమారు 40-50 రోజులు ఉసూరుమనాలు దీక్ష చేసి జీతాలు పెంచండి అని అంటే మండు టెండల్లో కూడా వాళ్ళని నేలకేసి కొట్టి కాళ్ళు బూటుతో తన్ని వాళ్ళని హింసలు పెట్టాడు. ఇతర మహిళా పక్షపాతి. ఒక ఆశా వర్కర్లు కూడా తీరా వ్యవస్థలో ఉన్నారు. ఈయన
మహిళల పక్షపాతి. అంగన్వాడీ కార్యకర్తలు అంత, ఎందుకంటే అంగన్వాడీ కార్యకర్తలు చిన్న పిల్లలకు సేవ తీర్చినటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు కూడా అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి ఎలాగవుతాడని నేను అంటున్నా. కాకపోతే ఒక విధంగా అనొచ్చు, రోజాకి, రజనీకి ఇలాంటి వాళ్ళకి డమ్మీ మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళతో తిప్పించేది చేస్తున్న మటుకు ఆయన అప్పుడు మటుకు మహిళా పక్షపాతి. నా పేరు పట్టి కొండబాబు, రాష్ట్ర స్పందకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు మా అశ్వగ్రామ సాధికారిక కమిటీ చైర్మన్ కోడి లక్ష్మణ్ గారు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న జరిగిన దుస్సంఘటన చాలా ఘోరాదిఘోరం, ప్రతి ఒక్కరూ ఖండించాలి. మా పెద్దలు చెప్పినట్టు జంజి వేసిన ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఎందుకంటే విశ్వబ్రాహ్మణులు స్వర్ణకారులు బయటికి రారు, వాళ్ళు పనేదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ వ్యాప మీద పడతారు. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మందుగుడు సామాను కాల్చి అతన్ని బయటికి రప్పించి, అదే మా సోదరుడు కర్రీ మహేష్ అనే కుటుంబ సభ్యులను బయటికి రప్పించి నానా దుర్భాషలు ఆడి చాలా ఘోరంగా అవమానించి ఆడవాళ్ళను కూడా అవమానించాడు. ఇది సంఘటన చాలా దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటన పార్టీలకు అతీతంగా మన అందరం విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు అలాగే జంజి వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఎందుకంటే జంజి వేసుకున్నాడు నీకెందుకు రాజకీయం అని ఎవరైతే వ్యక్తి అన్నాడో, జంజం కాదు, స్వర్ణకారులతో శక్తులు ఉంటాయి. అయినా మేము మా పెద్దలు మాకు ఒక సంస్కృతి, మేము వీర బ్రహ్మానంద గారి స్వామి వారి సంస్థ, మేము మా సంగతి మాకు అటువంటి గొడవలకి ఎవరికి మేము ఇద్దాము. అయినా చక్కగా ఉన్న ఇదిలో ఒకలాగా ఇష్టం మాట్లాడేందుకు ఆ వ్యక్తిని అర్జెంటుగా మీరు అరెస్ట్ చేయకపోతే ఇంకా తీవ్రమైన వ్యవస్థలో పరిణామం ఎదుర్కోవాల్సింది. వెంటనే స్పందించి అతను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఈ వేళ అయిపోయింది కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం అన్ని జిల్లాలు మా స్వర్ణకార సోదరులు, మా విశ్వబ్రాహ్మణ సోదరులు, అలాగే కార్పొరేటర్ సోదరులు, రాటు బైండింగ్ వర్కర్స్, తర్వాత శిల్పులు, అలాగే మొత్తం అందరం కలిసి మేము చాలా ఉద్యమం చేస్తాము. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిణామాలు చూసి బీసీ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ చట్టం అని తెలిసినా సరే వీళ్ళు రెచ్చిపోతున్నారంటే రేపు పొద్దున్న స్వర్ణకారులకి విశ్వబ్రాహ్మణులకి సమగ్ర చట్టం ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ చాలామంది స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణులు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, మన విశ్వబ్రాహ్మణులకి స్వర్ణకారులకి అది ఈ పరిణామాలు చూసి మాకు భయం వేస్తుంది. ఈ పరిణామాలు చూసి భయం వేసి స్వర్ణకారులకి విశ్వబ్రాహ్మణులకి సమగ్ర చట్టం కూడా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అలాగే ఏ వ్యక్తి అయితే ఉన్నాడో మా కర్రీ మహేష్ మీద దాడి చేసిన వ్యక్తి, మా కర్రీ మహేష్ ఫ్యామిలీ మీద దాడి చేసిన వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి అర్జెంటుగా అరెస్ట్ చేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది నమస్కారం. నా పేరు ములపాకి రవి, స్వర్ణకార సంఘ అధ్యక్షుడిని. మొన్న మచిలీపట్నంలో కర్రీ మహేష్ అనే వ్యక్తిపై, కుటుంబంపై కూడా దాడి చేసిన వైసీపీ వాళ్ళు చాలా ఘోరం ఇది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టరు, చాలా మంచిది, ఏదైనా సరే మేము చూసుకుంటామని అంటున్నారు. అలాంటిది వాళ్ళ ఫ్యామిలీపై ఎంత దారుణంగా అసభ్యకరంగా చేసిన ఈ వైసీపీ వాళ్ళు ఏమీ కూడా పోలీసు వాళ్ళు మాకు తెలియనట్టు ఊరుకున్నారంటే ఎంత దారుణమో. ఇదంతా చూసి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇది స్వర్ణకార సంఘం తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తాం. దీనికి ఎంతవరకైనా ముందుకు వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. మచిలీపట్నంలో జరిగిన కర్రీ మహేష్ కుటుంబానికి అన్యాయాన్ని